సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కర్నూలు జిల్లాలో దారుణ హత్య జరిగింది. పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ నేత మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసులు కళ్లలో కారం చల్లి కిరాతకంగా చంపారు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే చనిపోయారు. శ్రీనివాసులు ఎమ్మెల్యే కేఎస్ శ్యాంబాబుకి అనుచరుడిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన కీలకంగా వ్యవహరించారని స్థానికులు చెబుతున్నారు. దీంతో శ్రీనివాసులు హత్య స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసినట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలే హత్య చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో టీడీపీ తరపున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసుల కళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అంటుకో తమ పాత పంథాను మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజాప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు కూడా అక్కడికి చేరుకుని వాకిటి శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్య ఘటనకు దారితీసిన పరిస్థితుల గురించి డీఎస్పీ శ్రీనివాసరెడ్డితో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదం చేసినటువంటి వ్యక్తి శ్రీనివాసుల్ని హత్య చేయడం చాలా హేయమైన చర్య. చాలా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మరి ఇటువంటి హత్యలు మరి ఎందుకు చేస్తా ఉన్నారు, మరి ఏ రకంగా హత్యలు చేసి పబ్బం గడపాలని చెప్పేసి కొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరం. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలా, గ్రామాలు ప్రశాంతంగా ఉండాలా, పేదలకు మంచి చేయాలా, గ్రామాలు అభివృద్ధి చేయాలా, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తూ ఉంటే మరి ఈరోజు ఈ ఘటనలు చూస్తుంటే నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సిఐ జయన్న పరిశీలించారు. వాకిటి శ్రీనుకు ఉన్న పరిచయాలు, ఇతర గొడవలు వంటి వాటి గురించి విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీనిచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు పోలీసులు. అరౌండ్ 5:36 మధ్యలో నేచర్ కాల్కి వచ్చినప్పుడు ఎవరో వెనక నుంచి గొడ్డలతో నరికినట్టుగా కనిపిస్తుంది. అక్కడే ఇమీడియట్గా చనిపోయారు స్పాట్లో. చంపిన తర్వాత ఆ సీన్లో కారం జల్లడం జరిగింది. వెంటనే ఇక్కడికి సిఐ గారు, డిఎస్పీ గారు వచ్చారు. అట్లనే క్లూస్ టీమ్ కూడా వచ్చి క్లూస్ కలెక్ట్ చేయడం జరిగింది. క్రైమ్ సీన్ని సెక్యూర్ చేసి నేను కూడా విజిట్ చేసి చూశాను. 3-4 యాంగిల్స్లో వెరిఫై చేస్తున్నాము ఎట్లా జరిగింది అని. ఆల్రెడీ కొన్ని క్లూస్ ఉన్నాయి. బై ఈవినింగ్ దీన్ని మోస్ట్లీ డిటెక్ట్ చేస్తాం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ శ్రేణులపై టీడీపీ దాడులు చేస్తోందని, భారీగా హత్యలు జరిగాయని జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు ఢిల్లీ వేదికగా కూడా ఆయన నిరసనలు చేపట్టారు. అయితే తాజాగా టీడీపీ నేత దారుణ హత్యకు గురవ్వటం, వైసీపీయే ఆ హత్య చేసిందని ఆరోపణలు రావటం రాజకీయంగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు.